మహేశ్వరం నియోజకవర్గంలో గల ప్రశాంత్ నగర్ డివిజన్ 58లో గల లెనిన్ నగర్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని లెనిన్ నగర్ బస్తీవాసులు పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ఈ రోజు ఆ ప్రాంతానికి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని సమస్యను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. నాయకులు ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళు మానవ తప్ప చెడ్డలు కాదు. అయితే కొంతమంది ఉంటారు, అంటే 1, 2, 3, 4, 5 ఇలా కౌంటింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక్కరు మన టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి. నిరంతరము ఉదయము లేచిన కానించి అది ఆదివారమా, సోమవారమా, మంగళవారమా రోజులతో పనిలేదు. అది ప్రజా సమస్యలపై ఉదయం లేస్తే నిరంతరం పోరాటం చేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో పోరాట యోధుడిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. దానికి తాత్కాలమే ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో గల లెనిన్ నగర్ 35 వార్డు దగ్గర ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఆయన ఉదయమే మొత్తం బస్తీ అంతా కూడా తిరిగి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలు ఏమిటో ఆయన మాటలోనే మనం విందాం. అలా నమస్తే అన్న, చెప్పండి. ఈరోజు ప్రజా సమస్యల పైన ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58లో లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్ లో అనేక సమస్యలు ఉన్నాయి. స్థానికంగా మా అక్కలు, అమ్మలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇక్కడ చూస్తే మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితి. ఇది సమస్య అనేది ఇంత జటిలంగా ఉన్నది. ఇప్పటి వరకు దీన్ని ఎందుకు అధికారులు కానీ, స్థానికంగా ఉండే శాసనసభ్యులు కానీ ఎందుకు పట్టించుకోలేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ గత ఎన్నికల్లో మేము ఒక హామీ ఇచ్చున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ కూడా మేము తెలుసుకొని దీని పట్ల ఒక అవగాహన పెట్టుకోవడం, నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటల్లో భాగంగా ఇక్కడ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ మేము వస్తే అనేక సమస్యలు, ఒక సమస్య కాదు, నేను ఇంత ముందే చెప్తున్నాను. అసలు లెనిన్ నగర్ అంటే సమస్యల వలయంలో చిక్కుకున్నది. ఇప్పుడు ఇక్కడ పక్కనే ఒక కమిటీ హాలు కట్టి దాన్ని అసంపూర్తి చేసి కోట్ల రూపాయల్ని వెచ్చించి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల జేబులోకి పోయేటట్టుగా చేశారే తప్ప ఇక్కడ ఎక్కడ ఎవరికి ఉపయోగకరంగా లేకుండా నిరుపయోగంగా పడుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చూస్తే మరీ దారుణంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ సమస్యలను తీర్చడమే కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం. మా తరపు నుంచి ఇక వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేయమన్నారు, మళ్ళీ వీడియో తీసి అరకలు వాళ్ళని పోలీసులకు ఫోన్ చేయమన్నారు. అప్పటికి జంప్ అయిపోయారు వాళ్ళు. ఇక మేము ఎంతగానో మనకు కావాలంటాం సార్, మేము అట్లా అని ఇలా తిరిగి పర్యటించారు. ఇక్కడ నివసించే వాళ్ళ సమస్యలు ఏమున్నావనే దృక్పథంలో ఆయన మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఏమేమని అంటే ప్రజలంతా బయటకు వెళ్ళి మాకు ఈ సమస్యలు ఉండవని చెప్పి అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ వాటరు, వర్షం వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ నివసించి ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి వీళ్ళకి సరైన వసతులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ముఖ్యమైనది